కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని, ఆత్మహత్య చేసుకున్నటువంటి నీటి విద్యార్థుల ఆత్మహత్యల మీద న్యాయ విచారణ చేపట్టాలని చెప్పేసి విద్యార్థులు గత 20 రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి మద్దతుగా సోనం వాంగ్చుక్ వాళ్ళకు పర్యావరణవేత్త వాళ్ళకు మద్దతుగా ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి మనం నిన్న దాకా చూసాం. నిన్న ఉదయం సోనం వాంగ్చుక్ని చాలా అక్రమంగా దారుణంగా అరెస్ట్ చేసి హాస్పిటల్కి తరలించారు. అదే కేంద్రంలో కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నాడు. దానికి మద్దతుగా ఈరోజు వాళ్ళకు విద్యార్థులంతా కూడా చలో పార్లమెంటు మార్చు నిర్వహిస్తే దాని మీద బీజేపీ ప్రభుత్వం చాలా నిర్మానుషంగా వివరించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, టియర్ గ్యాసులు ప్రయోగించడం, లాఠీ చార్జీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాస్తవానికి దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు నీటు బాధితులుగా ఉన్నారు. అదే తెలుగు రాష్ట్రాల్లో 70,000 మంది విద్యార్థులు నీటి బాధితులు ఉన్నారు. వీరందరికీ కూడా ఎగ్జామ్లు సరిగా నిర్వహించలేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆందోళనకు గురైన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి దాని మీద విచారణ చేయకుండా కనీసం బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి విచారణ వ్యక్తం చేస్తూ ఒక పశ్చాత్తాపం కూడా లేకుండా న్యాయం చేయాలని చెప్పి పోరాడుతున్న విద్యార్థుల మీద ఈ రకమైనటువంటి దమనకాండ ప్రయోగించడాన్ని మేము పీడిఎస్ విద్యాసంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఇదే విద్యార్థి లోకం మీద దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి యూనివర్సిటీలో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థులు పోరాటం చేస్తే వాళ్ళందరి మీద కూడా ఇదే రకమైనటువంటి దమనకాండాన్ని, దాష్టికాన్ని కొనసాగించింది. అనేక మంది విద్యార్థులు వీళ్ళ వల్ల చనిపోయిన పరిస్థితిని కూడా మనం చూసినాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాయకుడు ఎవరైతే ఉన్నారో తనను కూడా ఆత్మహత్యకు పురుగులిపోయే విధంగా ప్రయత్నించిన పరిస్థితి, రోహిత్ వేములని ఆత్మహత్య చేసుకునే విధంగా చేసింది. అదేవిధంగా ఉమర్ ఖలీద్ లాంటి విద్యార్థుల మీద అనేకమైనటువంటి కేసులు పెట్టి ఈరోజు బయటికి రాకుండా ఈరోజు ఉంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇదే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు రైతాంగ ఉద్యమంలో 300 మంది రైతుల్ని బలి తీసుకున్న ఒక పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం మతోన్మాదం ముసుగుతోని ఈరోజు కార్పొరేట్ పాలన అందిస్తూ ఉంది. ఈ విధానాలని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో విద్యార్థులైనా, రైతులైనా, కవులైనా, కళాకారులైనా వాళ్ళందరినీ కూడా భౌతికంగా హతమార్చడం, లేకుంటే జైలు నిర్బంధం పెట్టే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఇది ఎన్నో రోజులు గడవదని చెప్పేసి మేము పీడిఎస్ విద్యాసంఘంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు ఢిల్లీ చేరుకొని ఢిల్లీ నడిగొడ్డు మీద ధర్మేంద్ర ప్రధాన్ దిగిపోవాలని చెప్పేసి నిలదీస్తున్నారంటే ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఎంతటి వ్యతిరేకత విద్యార్థుల మీద యువతరంలో ఉందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీటి విద్యార్థులకు న్యాయం చేయాలి, విద్యార్థుల మీద చేసినటువంటి దమకాన్ని ఆపాలని చెప్పేసి పీడిఎస్ విద్యాసంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.